పూట ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానదితో పాటు దొందుబి, పెద్దవాగుల్లో వరద ఉప్పొంగుతోంది. చాలా ప్రాంతాల్లో వర్షాలకు పంటలు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రాత్రి దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం పూర్తిగా అంటే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో ఇక్కడ ఉండే వాగులు వంకలు పూర్తిగా పెద్ద ఎత్తున ప్రవాహం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దుందుబి నది వద్ద ఉన్నాం. దుందుబి నది గంగాపూర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చెక్ డ్యామ్ మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూడొచ్చు. చెక్ డ్యామ్ పైన కింద దిగువన ఏమాత్రం తేడా లేకుండా ప్రవాహం కనిపిస్తుంది. అంటే దాదాపు 8,000 క్యూసెక్ల నీటి వరద ఇక్కడ ఉంది. అయితే ఇది వరద పూర్తిగా దిగువన ఉండే డిండి ప్రాజెక్టులో కలిసిపోతుంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక్కడ తాడూరు మండలంలో కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి మండలంలో కూడా పలు గ్రామాల్లో మధ్యలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అదేవిధంగా జూరాల ప్రాజెక్టును ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఉదయం 3,05,000 క్యూసెక్ల నీటి వరద ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 3,48,000 క్యూసెక్ల నీటి వరద ఉంది. దాంతో వచ్చిన నీటి కంటే ఎక్కువ స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. 39 గేట్లను ఎత్తి 3,72,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కోయిల్ సాగర్లో కూడా 10,000 క్యూసెక్ల వరద ఉంది. కోయిల్ సాగర్లో 6 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రామన్పాడులో కూడా 36,000 క్యూసెక్ల వరద అక్కడికి చేరుతుంది. అంతకంటే ముందు సరళ సాగర్లో 17,500 క్యూసెక్ల వరద ఉండడంతో 6 సైఫన్లు ఓపెన్ అయి ఈ వరద మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. దీంతో రామన్పాడు సరళ సాగర్ మధ్యలో ఏదైతే ఆత్మకూరు వనపర్తికి రాకపోకలు ఉన్నాయి పూర్తిగా స్తంభించిపోయాయి. అదేవిధంగా గద్వాల్లో కూడా పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతుండడం చాలా రోడ్లు అంటే పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి అక్కడ ఉంది. వాహనాలు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున అంటే పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, తర్వాత గద్వాల్ కావచ్చు, తర్వాత షాద్ నగర్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వాగులు పొంగిపొర్లుతుండడంతో వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం కురిసిన వర్షాలు ఇప్పటికి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సాయంత్రానికి వాగుల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో అధికారులు ఎక్కడైతే వాగులు ప్రమాద గంటికలు ఉన్నాయో అధికారులు అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్కడ రాకపోకల పైన నిఘా ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. దీంతో ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.